హలో గాయ్స్, దిస్ ఈజ్ ఆకాంక్ష. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ఇవాళైతే మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఆ రోజు అస్సలు టైం లేదు నాకు వీడియో తీయడానికి కూడా. సో అందుకని వీడియో అంటే పూజ అయిపోయిన తర్వాతకైతే నేను జస్ట్ వీడియో అయితే మీకు చూపించడానికి అయితే ఇది ఇలా తీసుకున్నాను. ఒక కాపీ లైక్ ఇలా నేను ఇలా అయితే అమ్మవారికి అయితే డెకరేట్ చేశాను. ఆ పైన కొంచెం అంటే గోల్డ్ పెట్టా నక్లీస్, కానీ ఇంకా ఎక్కువసేపు అయితే పెట్టలేము కదా. పూజ అయిపోయిన ఆ రోజు అయితే నైట్ తీసేసాం. చూడండి, ఇలా శారీ డెకరేట్ చేసి అమ్మవారికి ఇలా అయితే నేను మొత్తం డెకరేట్ చేసుకున్నాను. మా పూజ అయితే ఇలా నీట్గా ఇలా చేసుకున్నాము. మీకు ఏదైనా దాంట్లో ఏదైనా రాంగ్గా ఏమన్నా అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యి జస్ట్ 1.5 year, లాస్ట్ టైం చేసిన ఇది సెకండ్ టైం. చూడండి, ఇలా అయితే చేశాను. నేనైతే ముందుగానే రేపు వరలక్ష్మి వ్రతం అన్నంగా ఇవాళ నైటే మేము ఇవన్నీ తీసుకున్నాం, అమ్మవారికి సంబంధించిన అన్నీ. నేను ఒకవేళ మీకు ఏదన్నా కావాలి అని అనుకుంటే నేనైతే మీకు ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీస్తాను. దానికి క్లియర్గా ఏమేమి సరిపోతాయి ఏమేమి అని అన్నీ నేనైతే క్లియర్గా దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఎక్కువ కాకుండా అటు తక్కువ కాకుండా కొంచెం మిడిల్లో మనం పాసిబుల్ అయినంత వరకు సింపుల్గా అండ్ మంచి అట్రాక్షన్ వచ్చేటట్లు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో నేనైతే ఖచ్చితంగా మీకు చూపిస్తాను. మీరైతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను శారీ అయితే నేను ముందే ఒక 2 hours ముందే నేను అలా స్టెప్స్ అవన్నీ పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. అప్పటికప్పుడు పెట్టాలంటే అసలు టైం సరిపోదు. అండ్ యాక్చువల్గా నేను ఆ రోజు నైటే, రేపు వరలక్ష్మి వ్రతం అంటే ఆ రోజు నైటే ఇల్లు మొత్తం తుడిచేసుకొని నీట్గా అప్పుడే స్టార్ట్ చేశాను. అమ్మవారికి మొత్తం డెకరేట్ చేసి నైటే పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి కొంచెం అందులో మళ్ళీ ఇల్లు తుడిచేసుకొని కొంచెం ఫొటోస్ ముందు అదంతా పెట్టాలి కదా, రైస్ వేసి ఫ్లవర్స్. సో అదే టైం ఎక్కువ పడుతుంది. మళ్ళీ మనం వాయినం ఇచ్చే వాళ్ళకి అవన్నీ సపరేట్ కవర్లో పెట్టేసుకొని అమ్మవారిది ఒక దానిలో పెట్టేసుకొని అమ్మవారికి సంబంధించినవి పక్కన పెట్టేసుకొని, సో చాలా అంటే చాలా టైం పడుతుంది. మనం అదే టైంలో మార్నింగ్ మనకి ఇంకా అమ్మవారికి డెకరేట్ చేయడము అవన్నీ అంటే అస్సలు పాసిబుల్ అవ్వదు. సో అందుకే మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే, రేపు చేస్తామంటే ఇవాళ నైటే అమ్మవారిని అయితే డెకరేట్ చేసుకోవాలి. సారీ గైస్, నాకైతే పూజలో అయితే అసలు వీడియో తీయడానికి అయితే అసలు కుదరలేదు. సో నేను నెక్స్ట్ టైం అయితే తప్పకుండా నా ఫుల్ వీడియోని నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తానో డెఫినెట్గా చూపిస్తాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.